నా పేరు దిర్శాల బాలాజీ. రాజోల్ నియోజకవర్గం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవ ఉత్సవ కమిటీ చైర్మన్గా గౌరవనీయులు శ్రీ దేవ వరప్రసాద్ గారు మమ్మల్ని నియమించడం జరిగింది. మరి ఈరోజు 4/2/2025 స్వామివారి రథోత్సవం కార్యక్రమం మాడవీధుల్లోకి తీసుకెళ్లడం జరిగింది. మరి ఈ రోజు నుంచి స్వామివారి కార్యక్రమాలు ప్రారంభించబడతాయి జరుగుతాయి. మరి 7వ తారీఖున స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరపబడుతుంది. అదేవిధంగా 8వ తారీఖున రథోత్సవం జరపబడుతుంది. 12వ తారీఖున చక్రస్నానం జరపబడుతుంది. 13వ తారీఖున తెప్పోత్సవంతో కార్యక్రమాలు పూర్తవడం జరుగుతాయి. మరి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సుమారు 3 నుంచి 4 లక్షల మంది ప్రజలు వస్తారని మా అంచనా. మరి ఈ కళ్యాణానికి ఇచ్చేసినటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా గతంలో లేనటువంటి మార్పులు చేయడం జరిగింది. రహదారులు కానీ అదే మంచినీటి సదుపాయాల్లో కానీ సుమారు 60 అన్నదాన సత్రాలు ఇటు వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నప్రసాదాన్ని పెట్టేలా విధానం కానీ, మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అనారోగ్యం కలగకుండా శానిటేషన్ విషయంలో సుమారు 350 మంది పైచిలకు ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులతో నిరంతరం ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయడం కూడా జరుగుతుంది. మరి కళ్యాణ మహోత్సవంలో ఇరు రాష్ట్రాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరూ కూడా దూర ప్రాంతాలు వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి మరి మీరందరూ పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.